వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. ఏపీలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కూటమిలో సమన్వయ లోపం కనిపిస్తోంది. ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న వివాదాలు చర్చ రేపుతున్నాయి. పిఠాపురంలో వర్మ వ్యవహారం దగ్గర నుంచి రేషన్ బియ్యంపై నాదెళ్ల నారాయణ ఎపిసోడ్, హోంశాఖ గురించి పవన్ వ్యాఖ్యలు, చిరంజీవి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల ఎపిసోడ్లు, లూలు మాల్కు చెందిన కారు చౌకగా భూములు కట్టబెట్టే విషయం దగ్గర నుంచి లేటెస్ట్గా భీమవరం డీఎస్పీ ఇష్యూ వరకు వరుస గొడవలు కూటమికి తల బొప్పి కట్టిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన హైకమాండ్ స్థాయిలో అంతా బాగానే ఉన్నా కింది స్థాయిలో నేతలు మాత్రం గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. ఏపీలో కూటమి 15 ఏళ్లు ఉండాలని పవన్ అంటున్నారు అని మనం ఫీల్ అయితే సరిపోతుందా? టీడీపీ సంగతి ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జనసేన నేతలు చిన్నవాటివి పెద్దవి చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు పవన్ తగాదాలని చంద్రబాబు దగ్గర తీసుకెళ్తున్నారు. అటు బాబు కూడా వాటిని పరిష్కరించే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ కింది స్థాయిలో కల్లోలం రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో ఏడాదిన్నర పదవీ కాలం పూర్తి చేసుకున్న కూటమి సర్కార్కు సొంతింట్లోనే సమస్యలొస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూటమిలో సమస్యలు రాకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ మొత్తుకుంటున్నా రెండు పార్టీల నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. కొన్ని వ్యవహారాలు మంత్రుల స్థాయిలోనూ వివాదాస్పదం కావడంతో మరికొన్నింటిపై ఏకంగా కేబినెట్లోనే చర్చ జరగడం కూటమికి ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూటమి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా సరే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన నేతలు సిగపట్లకు దిగుతున్నారు. నామినేటెడ్ పోస్టులు, నియోజకవర్గాల్లో తమ మాటే చెల్లాలనే పంతాలు, ఇంకా ఇతరత్రా వ్యవహారాలు, ఇలా కాదేది కొట్లాటుకు అనర్హం అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. చివరకు రాజకీయాలతో సంబంధం లేని ఘటనలకు కూడా సీరియస్ గా రియాక్ట్ కావడం, కొన్నింటిపై పైకి మాట్లాడకపోయినా లోపల ఇతర సంఘాల ద్వారా రాజకీయం చేయడం వంటి విషయాలు కూటమి సర్కార్కు తలబొప్పి కట్టిస్తున్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలున్నాయి. కానీ సామాజికంగా, ఓటు బ్యాంకు పరంగా బలంగా ఉన్న టీడీపీ, జనసేన మధ్య ఎక్కువ వివాదాలొస్తున్నాయి. అసలు కూటమి అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పిఠాపురంలో వర్మ సంగతేంటి అనే ప్రశ్న దూసుకొచ్చిందే. తొలి విడత ఎమ్మెల్సీ పదవుల్లో వర్మకు చోటు లేకపోవడంతో ఆయన వర్గం గొడవ చేసిందే. ఆ తర్వాత రెండో విడతలోనూ ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో వర్మ చంద్రబాబును కలిసి తన సంగతేంటో తేల్చాలని కోరారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారనే చర్చ జరిగిందే. ఆ తర్వాత వర్మ కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఇటీవలి కాలంలో నాగబాబు పిఠాపురంలో పర్యటించడం, ఈ టూర్లో వర్మకు ప్రాధాన్యం దక్కకపోవడంతో ఆయన వర్గం అసంతృప్తికి లోనైంది. ఇదే అదునుగా వర్మ ముద్రగడతో భేటీ కావడం చర్చనీయాంశమైందే. దీంతో అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. దీనికి ట్విస్ట్ ఇస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మ సైలెంట్ గా ఉండాలని చంద్రబాబు చెప్పారని, కూటమి సర్కారు ఉన్నంతకాలం ఇంతేనని మాట్లాడడం దుమారమే రేపింది. దీనిపై వర్మ డైరెక్ట్ గా మాట్లాడకపోయినా పిఠాపురంలో తన బలమేంటో చంద్రబాబుకు తెలుసని, ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తానని హింటిచ్చారు. ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్ సార్. అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను 0 చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు పిఠాపురంలో. ఆ తర్వాత నామినేటెడ్ పదవులపై టీడీపీ, జనసేన నేతలు పంతాలకు పోయారు. చివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూర్చుని మాట్లాడుకుని ఓ ఫార్ములా ప్రకారం పదవులు భర్తీ చేశారు. దీనిపై ఎవ్వరూ మాట్లాడొద్దని ఇద్దరు అగ్రనేతలు ఆదేశించడంతో ఆ గొడవ సద్దుమణిగిందే. కొన్నాళ్లకు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తాను హోంశాఖ మంత్రినై ఉంటే నిందితుల తాట తీసేవాణ్ణని ఆయన మాట్లాడారు. దీంతో హోంశాఖ మంత్రి అనిత ఇరుకును పడ్డారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉందని, పవన్ వ్యాఖ్యలపై రచ్చ చేయాల్సిన పని లేదని ఆయనకు సమాచారం పంపుతామని చెప్పి కవర్ చేసుకున్నారు. అయితే అడపాదడపా పవన్ హోంశాఖపై తన ఆసక్తిని బయటపెడుతూ వచ్చారు. ఎప్పటికప్పుడు అనిత కూడా పవన్ వ్యాఖ్యల్ని కవర్ చేసుకోవాల్సి వచ్చిందే. లేటెస్ట్ గా భీమవరం డీఎస్పీ వ్యవహారంలో పవన్ నేరుగా డీజీపీని నివేదిక కోరడంపై వివాదం రేగిందే. అయితే డిప్యూటీ సీఎంగా పవన్ ఆదేశాల్లో తప్పులేదని హోంమంత్రి అనితతో పాటు పోలీస్ శాఖ కూడా ప్రకటనలు చేశారు. దీంతో ఆ వివాదం కూడా సద్దుమణిగేలా కనిపించింది. కానీ అనూహ్యంగా ఈ వివాదంలో వేలుపెట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పవన్ ఎంక్వైరీకి ఆదేశించిన అధికారి మంచివాడిని కితాబివ్వడంతో పాటు పవన్ పై సెటైరికల్ కామెంట్స్ చేయడం జనసేనకు ఆగ్రహం తెప్పించింది. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా
ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి. సో ఆయన శాఖ కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. ఇక పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న వ్యవహారాలపై నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ శాఖ మంత్రి నాదెండ్లకు కోపం తెప్పించాయి. ఆయన నెల్లూరుకు చెందిన మంత్రి నారాయణ్ను నేరుగా నిలదీయడంతో పాటు ఇలాగే చేస్తే మీ శాఖ గురించి నేను కూడా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేశారు. ఈ సంగతి నారాయణే స్వయంగా నెల్లూరు జిల్లా నేతలతో పంచుకున్నారు. ఈ వ్యవహారంలో నారాయణ నాదెండ్లకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఎన్డీఏలో ఉన్నామా మేమా ఏంది అసలు మీ ఉద్దేశం ఏందని అడిగాడు. మీరే చేయిస్తున్నారు నారాయణ గారిని అడిగాడు. ఏంది అసలు ఇది, నా డిపార్ట్మెంట్ అంతా డీక్లేర్ చేస్తారా, ఆఫీసర్లైనా మాట్లాడతారా అంటే అడిగాడు. మీ డిపార్ట్మెంట్ నేను మాట్లాడమంటాను అడిగాడు. ఈ వ్యవహారాలన్నీ ఒకెత్తైతే అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టించాయి. చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు. ఎవడు అడిగాడు? గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వాటిపై చిరంజీవి కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ట్వీట్ చేశారు. బాలకృష్ణ చిరంజీవిని అవమానించినా పవన్ నోరెత్తలేదని వైసీపీ దెప్పిపొడిచిందే. దీంతో వ్యవహారం ముదరక ముందే చక్కబెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లో జ్వరంతో బాధపడుతున్న పవన్ పరామర్శకు వెళ్లిన చంద్రబాబు పనిలో పనిగా ఈ ఇష్యూను సెటిల్ చేశారనే చర్చ జరిగింది. ఆ తర్వాత ఎవ్వరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోవడంతో ఆ ఇష్యూ అంతటితో ఆగిపోయింది. సరే, టీడీపీ జనసేన నేతలకు నేరుగా సంబంధం ఉన్న వ్యవహారాల్లో రచ్చ జరుగుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారంలో కూడా ప్రభుత్వానికి ఊపిరాడిన స్థితి రావడం నిజంగా చోద్యమే. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో జరిగిందే. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారికానిపాడులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య రాజకీయ దుమారం రేపింది. బైక్పై వెళ్తున్న లక్ష్మీనాయుడును హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపేశాడు. ఈ హత్య కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మృతుడి భార్యకు 5 లక్షల నగదుతో పాటు 2 ఎకరాల భూమిని పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించారు. 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. లక్ష్మీనాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. దాడిలో గాయపడ్డ పవన్, భార్గవ్కు కూడా పరిహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పవన్ కు 5 లక్షల నగదు, 4 ఎకరాల భూమితో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని హామీ ఇచ్చారు. భార్గవ్కు 3 లక్షల నగదు, హాస్పిటల్ ఖర్చులు చెల్లించనుంది ప్రభుత్వం. లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీ నియమించాలని ఆదేశాలిచ్చారు సీఎం. ఇక్కడ 2 యువకుల మధ్య వివాదం హత్య వరకు వెళ్లింది. అది కాస్త 2 ప్రధాన సామాజిక వర్గాల సమస్యగా మారింది. దీంతో సీరియస్ గా తీసుకుని దిద్దుబాటు చర్యలు ప్రారంభించనుంది ప్రభుత్వం. బాధితులకు నష్టపరిహారం ప్రకటించడంతో పాటు చెక్కులను కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. సత్వర న్యాయం అందడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఏ మాత్రం అటు ఇటు అయినా రచ్చకు రెడీ అంటూ టీడీపీ జనసేన వర్గాలు మోహరించాయి. అయితే పరిస్థితి అక్కడ దాకా రాకుండా కూటమి సర్కార్ జాగ్రత్త పడడంతో కూటమిలో మరొక వివాదం తప్పిందే. ఇలా ఎప్పటికప్పుడు కూటమిలో కింది స్థాయి నేతలు అధినేతల తలబొప్పి కట్టిస్తూనే ఉన్నారు. దీంతో అసలు విషయం కంటే ఈ పంచాయతీలతోనే సమయం ఖర్చయిపోతుందని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశాల్లో వాపోయారు కూడా. అయినా సరే కింది స్థాయి నేతలు మాత్రం ఎప్పుడు గొడవ పడదామా అనే మూడ్లోనే కనిపిస్తున్నారు. కూటమి ఏర్పాటుకు ముందు నుంచే టీడీపీ జనసేనకు పరస్పర విమర్శలు చేసుకునే చరిత్ర ఉంది. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో మంచి సమన్వయంతో పనిచేసిన నేతలు తీరా మంచి మెజారిటీతో అధికారం రాగానే మళ్లీ పాత బుద్ధులు చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పనిగట్టుకుని పాత విషయాలు మనసులో పెట్టుకుని కొత్త సమస్యలు సృష్టిస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీలో కూటమి కొత్తగా ఏర్పాటైంది కాదు. ఈ కూటమికి దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. మొదట పొత్తు, ఆ తర్వాత మిత్రభేదం, మళ్లీ పొత్తు, ఇలా ఎన్నో డక్కా మొక్కీలు తిన్నాయి కూటమి పార్టీలు. అందుకే ఇప్పుడు వస్తున్న సమస్యల కంటే పాత పగలు మనసులో పెట్టుకుని వెళ్లగక్కుతున్న అసహనం పాళ్లే ఎక్కువగా ఉందనే చర్చ కూడా లేకపోలేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసినా అప్పుడు జనసేన పోటీ చేయకుండా మద్దతు మాత్రమే ఇచ్చిందే. కానీ 2019 ఎన్నికలకొచ్చేసరికి మిత్రభేదం వచ్చి కూటమి పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అప్పట్లో తన వల్లే గతంలో టీడీపీకి అధికారం వచ్చిందని పవన్ కళ్యాణ్, ఆయనకంత సీన్ ఉంటే చిరంజీవిని ఎందుకు గెలిపించలేకపోయారని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఇలా సాగుతున్న పరస్పర విమర్శల పర్వానికి మరింత ఆజ్యం పోస్తూ పవన్ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత రచ్చకు దారితీశాయి. ఇక వీటన్నిటికీ మించి పవన్, చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేస్తూ పెట్టినటువంటి సభ పరాకాష్ఠనే చెప్పాలి.
అయితే 2019 ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలవడం అటు టీడీపీకి ఇటు జనసేనకు తత్వం బోధపడేలా చేసింది. ఆ తర్వాత ఈగోలు పక్కన పెట్టి రెండు పార్టీలు ఒక్క అడుగు వేసుకుంటూ దగ్గరయ్యాయి. అప్పటికీ విభేదాలున్నా అవి మొన్నటి ఎన్నికల సమయంలో బయటపడకుండా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆ సమయంలో రచ్చ చేసుకుంటే వైసీపీ నెత్తిన పాలు పోసినట్టే అనే ప్రాప్త కాలజ్ఞతతో కింది స్థాయి నేతల దగ్గర నుంచి పై వరకు జాగ్రత్త పడ్డారు. అలా కూటమి సమన్వయంతో ఎన్నికల ప్రచారం చేసి మంచి మెజార్టీతో విజయం సాధించారు. కానీ ఒక్కసారి అధికారంలోకి రాగానే కూటమి పార్టీలు తమ పాత బుద్ధులు బయటపెడుతున్నాయనే చర్చ జరుగుతోంది. పైగా ఏకపక్షంగా విజయం దక్కడంతో ఇక తమకు ఎదురులేదనే ఫీలింగ్ లో అటు టీడీపీ ఇటు జనసేన నేతలు రెచ్చిపోతున్నారని అంటున్నారు. పైగా ప్రతిపక్షం బాగా బలహీనపడిందనే భావనతో తమలో తామే కలహించుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట తమను పట్టించుకోవడం లేదని జన సైనికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక జనసేన ఎమ్మెల్యేలున్న చోట తెలుగు తమ్ముళ్లు ఇవే ఆరోపణలతో కౌంటర్ ఇస్తున్నారు. ఈ పంచాయతీలు ఎప్పటికప్పుడు చంద్రబాబు పవన్ కు దగ్గరకు చేరుతూ ఉండడం, వారందరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేయడం కామన్ అయిపోయిందే. సరే, అధినేతల దగ్గర పంచాయతీ చేసుకుంటే కొంతలో కొంత నయం. కానీ వారి దగ్గర తలూపి నియోజకవర్గాలకు వెళ్లిన తర్వాత మళ్లీ పాత బుద్ధులు చూపిస్తున్న నేతలతోనే సమస్య వస్తోంది. ఇక అధినేతల దగ్గరకు పంచాయతీకే రాకుండా మేమే తేల్చుకుంటాం అనేటువంటి ధోరణి ఇంకొందరిది. ఇలాంటి వారు ఎప్పుడు ఏం కొంప ముంచుతారు అని రెండు పార్టీల అధినేతలు కింద మీద అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఎంత కష్టపడి ఎన్ని సవాళ్లు తట్టుకుని అధికారంలోకి వచ్చామో అధినేతలు చెబుతున్నా కింది స్థాయి నేతలు మాత్రం ఆ సంగతి లైట్ తీసుకుంటున్నారు. అయిందేదో అయిపోయిందే, ఇప్పుడు మాత్రం పై చేయి సాధించాల్సిందే అని పంతం పడుతున్నారు. అధినేతల స్థాయిలో కౌగిలించుకోండి, మేం మాత్రం కలిసిది లేదని భీష్మిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఒకరి చీకటి వ్యవహారాలు మరొకరు బయటపెడుతూ వైసీపీకి చేతికి అస్త్రాలిచ్చే పని చేయడానికి కూడా వెనుకాడటం లేదు. దీంతో సర్కారు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. చివరకు కేబినెట్ సమావేశాల్లో కూడా కొన్నిసార్లు ఈ పంచాయతీలకే పెద్దపీట వేయాల్సి వస్తోంది. అప్పటికి ప్రతి మీటింగ్లో లుకలుకలు వద్దని, కలిసి పనిచేయాలని, సర్దుకుపోవాలని అధినేతలు చెబుతూనే ఉన్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. రోజుకో కొత్త వివాదం తెరపైకొస్తూనే ఉంది. ఓ వివాదం పరిష్కరించేలోపు మరో వ్యవహారం తెరపైకి రావడం కూటమి సర్కార్కి తలనొప్పిగా మారింది. కొన్నిసార్లు కొన్ని వ్యవహారాల్లో ప్రతిపక్షాన్ని ఫేస్ చేయడం కంటే మిత్రపక్షాన్ని డీల్ చేయడమే పెద్ద సమస్యగా మారుతోంది. చివరకు ప్రతిపక్షమైనా కొన్నిసార్లు విచారణ అడిగి ఆ తర్వాత సైలెంట్ అవుతుందేమో కానీ టీడీపీ జనసేన నేతలు మాత్రం తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లంటున్నారు. చివరకు రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర మంత్రుల దగ్గర కూడా పంచాయతీలు పెడుతున్నారు. చివరకు వారు కూడా వాటి గురించి చంద్రబాబు పవన్ దగ్గర ప్రస్తావించాల్సిన దుస్థితే. దీంతో కింది స్థాయి నేతలతో ఎలా వేగాలా అని చంద్రబాబు పవన్ తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ జనసేనకున్న బలమేంటో రెండు పార్టీలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఎవరి పరిమితులేంటో కూడా స్పష్టంగా తెలుసు. ఎన్నికల్లో విజయానికి ఏ పార్టీ వాటా ఎంత, ఏ ప్రాంతాల్లో ఏ పార్టీకి బలముంది అనే సంగతి అందరికీ తెలుసు. అయినా సరే అనవసర పంతాలు పట్టింపులతో కింది స్థాయి నేతలు హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ప్రతి నియోజకవర్గంలో కూటమిలో కుంపట్లు రేగుతున్నాయి. కొన్ని చోట్ల బయటపడుతున్నాయి, చాలా చోట్ల నివురుగప్పిన నిప్పులో ఉన్నాయి. అవి ఎప్పుడు ఎలా రేగుతాయో చెప్పలేమని రెండు పార్టీల సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. అప్పటికి ఎక్కడికక్కడ పంచాయతీలు సెట్ చేయాలని మంత్రులకు పురమాయిస్తున్నా వారి మాట కూడా కొందరు వినలేదు. దీంతో మంత్రులు కూడా తిరిగి కొన్ని వ్యవహారాల్ని అధినేతల దృష్టికే తీసుకెళ్తున్నారు. చాలా వరకు కూటమిలో వస్తున్న వివాదాలకు ప్రస్తుత సమస్యల కంటే పాత పగలు, అప్పటి అసంతృప్తే కారణమనే చర్చ కూడా జరుగుతోంది. కానీ అలాంటిదేమీ లేదని అటు టీడీపీ నేతలు కానీ ఇటు జన సైనికులు కానీ ఖండించడం లేదు. అంటే రెండు వైపులా అవసరం లేకపోయినా గొడవలు కాజ్యం పోస్తున్నారనే ప్రచారం నిజమేనని తేలిపోతోంది. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి ఆ మాత్రం గొడవ పెట్టుకోకపోతే మిత్రపక్షం ముందు చులకనైపోతాం అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని కొన్ని చోట్ల క్యాడర్ కూడా బాహాబాహికి సిద్ధపడుతున్నారు. కూటమి అన్నాక సర్దుకుపోవాలి, సరే అది రెండు వైపులా ఉండాలనే వాదనలోనూ వాస్తవం లేకపోలేదు. అలాగని మరీ పోట్ల గిత్తల కొట్లాటకు సిద్ధంగా ఉందామనుకుంటే ప్రత్యర్థులకు అలసైపోతారనే విషయం గుర్తించాలి. కానీ టీడీపీ జనసేన కింది స్థాయి నేతలు మాత్రం అధినేతల హితువును చెవికెక్కించుకోవడం లేదు. కొందరైతే అధినేతల హెచ్చరికలు బేఖాతరు చేసి మరీ కాలు దువ్వుతున్నారు. దీంతో కింది స్థాయి నేతల పంచాయతీ తీర్చలేక చంద్రబాబు పవన్ సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో కూటమి సాకారం కావడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు. అసలు టీడీపీ జనసేన ఎలా కలుస్తాయనే విమర్శలకు కౌంటర్ ఇవ్వడం దగ్గర నుంచి కార్యకర్తలు నేతలకు నచ్చచెప్పడం, చివరకు విజయవంతంగా సీట్ల సర్దుబాటు దాకా అన్ని తిప్పలు వారే పడ్డారు. అధికారం లేని సమయంలో ఎన్నికల్లో విజయం కోసం అధినేతలిద్దరూ ఎంత వ్యూహరచన చేశారో రెండు పార్టీల నేతలకు తెలుసు.
అయినా సరే కింది స్థాయి నేతలు మాత్రం పాత విషయాలన్నీ మర్చిపోయారు. ప్రతిపక్షంలో అనుభవించిన గడ్డు రోజుల్ని చాలా త్వరగా మర్చిపోయి అధికారంలోకి వచ్చి రాగానే కయ్యాలకు కాలు దువ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పడం కాదు. ఈ సంగతి అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. అయినా సరే కలిసికట్టుగా అధికారాన్ని అనుభవించడానికి కింది స్థాయి నేతలు ససేమిరా అంటున్నారు. ఎన్నికల్లో కలిసి పోరాడామని, ఇప్పుడు పవర్ షేరింగ్ చేసుకోమంటే కుదరదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. కూటమిలో మేం ప్రధాన పార్టీ అంటూ కొందరు, మా వల్లే అధికారం దక్కిందని ఇంకొందరు నోటికొచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో రెండు పార్టీల నేతల పైత్యానికి లెక్కే లేదు. చివరకు రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్లకు ఈ పైత్యాన్ని క్లీన్ చేయడానికే సమయం సరిపోతోంది. కొన్నిసార్లు ఒక పార్టీ వైసీపీని ఉద్దేశించి చేసిన విమర్శల్ని కూడా మరో పార్టీ తమకే ఆపాదించుకుని రెచ్చిపోతోంది. అంటే వివాదాలకు అంత సరదా పడుతున్నారని అర్థం చేసుకోవాల్సి వస్తోందని సీనియర్లు నిట్టూరుస్తున్నారు. అప్పటికీ కూటమిలో మంచి కెమిస్ట్రీ ఉందని, ఈ కెమిస్ట్రీకి జనం నుంచి కూడా మంచి స్పందన వస్తోందని అధినేతలు ఊరిస్తున్నారు. అయినా సరే మీరెన్ని మాటలు చెప్పినా మేమింతే అంటున్నారు కింది స్థాయి నేతలు. కొన్ని నియోజకవర్గాల్లో అంతా బాగుందని అగ్రనేతలు చెప్పాక కూడా వారికేం తెలుసు, సమస్యలు అలాగే ఉన్నాయని గాలి తీసేస్తున్నారు. వీలైతే ఎమ్మెల్యే దగ్గర, కుదిరితే మంత్రి దగ్గర, ఛాన్స్ వస్తే అధినేతల దగ్గర కూడా పంచాయతీలు పెట్టడమే కాదు, అప్పటికే పరిష్కరించిన విషయాల్లోనూ రంధ్రాన్వేషణ చేస్తూ రెచ్చిపోతున్నారు. కొన్నిసార్లు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనిపించినా ఉమ్మడిగా కూటమి ప్రయోజనాలకు నష్టమనే భావనతో అధినేతలు ఓపిక పడుతున్నారు. అప్పటికీ కొన్నిసార్లు మరీ శృతిమించిపోతున్నారనిపించిన వారిపై వేటు పడుతూనే ఉంది. ఇంత జరుగుతున్నా కింది స్థాయి నేతలకు చీమ కుట్టినట్టేనా లేదు. ఏం జరిగినా సరే మా పంతం మాదే అనే పట్టుదలతో ఉంటున్నారు. ఏపీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆర్థిక కష్టాలు టెన్షన్ పెడుతున్నాయి. మరొక వైపు పెట్టుబడుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ చేస్తూనే వైసీపీ విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టాలి. కానీ ప్రతిపక్షాన్ని కౌంటర్ చేయాల్సిన కూటమి నేతలు పరస్పర సిగపట్లతో బిజీగా ఉండడం అధినేతలకు తలనొప్పి తెప్పిస్తోంది. ఎంత చెప్పినా మారకపోగా అదేదో మీరే చేయండి అని అధినేతలకే పనులు పురమాయిస్తున్న పద్ధతి ఇంకా ఇబ్బందికరంగా మారింది. పోనీ పదవులు దక్కని వారు అసంతృప్తితో ఉన్నారని పదవులు వచ్చిన వారికి చెబుదామంటే వారు కూడా అసలు పని వదిలేసి పంచాయతీలతో కాలక్షేపం చేస్తున్నారు. కనీస బాధ్యత లేకుండా కూటమి సర్కార్ పరువు తీయడానికి కంకణం కట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అసలు చాలా మంది నేతలు తమ పదవీ కాలం ఎన్నాళ్లు అనే విషయం కూడా మరిచిపోయి శాశ్వతంగా తామే పదవుల్లో ఉంటామనే భ్రాంతిలో బతికేస్తున్నారు. అది సరికాదని అధినేతలు హెచ్చరిస్తున్నా వినకపోగా కొందరు అలిగి మరీ బుజ్జగింపుల పర్వానికి తెరలేపుతున్నారు. దీంతో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన నేతలకు బుజ్జగింపులు ఏంటని మిగతా నేతలు అలుగుతున్నారు. నిజానికి కూటమిలో మంచి సమన్వయం ఉంటే ఏదో చేయాలనే కార్యాచరణ రెడీ చేసుకున్నారు చంద్రబాబు, పవన్. కానీ వారి ఆశలపై కింది స్థాయి నేతలు ఎప్పటికప్పుడు నీళ్లు చల్లేస్తున్నారు. దీంతో తమ కార్యాచరణ మార్చుకుని చంద్రబాబు, పవన్ అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎవరిని ఏమనాలో కూడా అర్థం కాని స్థితిలో అధినేతలే పరస్పర పరామర్శలతో కాలం వెళ్లదీస్తున్నారనే చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చివరకు స్థానిక సంస్థల రాజకీయాల్ని కూడా తామే డీల్ చేయాల్సి వస్తోందని చంద్రబాబు, పవన్ బాధపడుతున్నారు. కింది స్థాయి నేతల నుంచి కనీస సహకారం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంతసేపు అధినేతల ఫీలింగ్సేనా, మరి మా మనోభావాల సంగతేంటి అంటూ నిలదీస్తున్నారు. దీంతో వీలైనంత వరకు పంచాయతీల్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనే భావంతో ఉన్నారు అధినేతలు. కొన్నాళ్ల పాటు గొడవపడే నేతల్ని కలవకుండా ఉంటే అధినేతలు సీరియస్గా ఉన్నారనే సమాచారం కన్వే అవుతుందని అనుకుంటున్నారు. ఆ తర్వాత అదును చూసి తక్కువ సమయం ఇచ్చి ఇరుపక్షాలకు అక్షింతలు వేస్తే ఒక పని అయిపోతుందనే ఆలోచనతో ఉంటున్నారు అధినేతలు. అప్పటికి కుదిరినప్పుడల్లా చంద్రబాబు, పవన్ కలిసి మీటింగ్లు పెట్టి నేతలకు క్లాస్ పీకుతున్నారు. కూటమిలో సమన్వయ లోపం ఉందనే మాట రాకూడదని చంద్రబాబు, పవన్ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ కింది స్థాయి నేతల నిర్వాకంతో ఆ మాట వచ్చేసిందే. కనీసం ఇప్పుడైనా కూటమిలో సమన్వయం కుదురుకుందనే సంకేతాలు వెళ్లాలని అధినేతలు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ కింది స్థాయి నేతలు మాత్రం కూటమిలో కుంపట్లను పబ్లిక్లో రగల్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారనే చర్చ గట్టిగా జరుగుతోంది. కనీసం కొందరు నేతలనైనా కంట్రోల్లో పెట్టకపోతే పరిస్థితి ఇంకా విషమిస్తుందని రెండు పార్టీల్లో సీనియర్లు హెచ్చరిస్తున్నారు.